పాలక్ పన్నీరు, పాలక్ పన్నీరు, పాలక్ పన్నీరు. ఎప్పుడు అంటే వినడమే గానీ, తయారు ఎలా చేస్తారో నేనెప్పుడు చూడలేదు. అదే మాదిరి మీకు గూడా ఈరోజు చూపియగలుగుతున్నాను. సో, ఈరోజు పన్నీర్ తయారు చేస్తున్నాడనమాట. దానికి పాలు బాగా మరగబెట్టేసిన తర్వాత, దాంట్లో ఇవి కొన్ని కలపనీకని తెచ్చిపెట్టినాము. సో, ఈ మాదిరి నిమ్మకాయ నీళ్ళు కావాల్సినటన్నీ పక్కన పెట్టుకున్నాడు. సో, దాదాపు ఒక 2 గంటల సేపు మరిగిచ్చాడనమాట పాలు. సో, బాగా మరిగిన తర్వాత ఈ విధంగా నిమ్మకాయ నీళ్ళు మొదలు పెట్టేసినాడనమాట. అదే మాదిరి ఇందాక మీకు చూపించాను కదా, దీని పేరు ఏదో చెప్పాడు, బట్ నాకు ఐడియా లేదనమాట. పుల్లగా ఉంటాయన్నమాట ఈ నీళ్లు మాత్రము. సో ఆ మాదిరి అన్ని వేసేసిన తర్వాత కలబెట్టడం మొదలు పెట్టాడు అనమాట. సో ఆ మాదిరి కలబెట్టిన తర్వాత ఈ పక్కన వచ్చేసి రెడీ చేసుకుంటున్నాడు అనమాట. చూసారా పాలన్నీ ఎలా అయిపోయినాయో, నీట్గా గడ్డలన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇలా అయిపోయినవన్నీ తీసుకుని పోయి ఆ బట్టలో పోసేస్తాడనమాట. సో ఆ బట్టలో పోసేసిన తర్వాత ఈ మాదిరి గుడ్డను బాగా గట్టిగా మూడి కట్టేస్తాడనమాట. సో మూడి కట్టేసిన తర్వాత దాని మీద బరువు కోసము అదే పాత్రను దాని మీద పెట్టేసి దాని లోపల నీళ్ళు పోసేస్తాడనమాట. ఒక అరగంట గంట కల్లా అది నీట్గా చల్లారిపోయిన తర్వాత మొత్తం గడ్డలాగా తయారైపోద్ది.